అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం రోజు నేను టమాటా పచ్చడి వేస్తున్నా. ఇవి టమాటాలు మన టమాటాలు, ఇవి పుల్లగా ఉంటాయి. ఈ పుల్లగా ఉన్నప్పుడు మనం ఇందులో చింతపండు అవసరం లేదు. పుల్లగా లేనప్పటికీ అవి హైబ్రిడ్ అవి ఇవి అయితే అప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి నేను వేయించినాక ఇవి మంచిగా మగ్గనియాలి. దగ్గరికి రావాలి. దగ్గరికంటే దగ్గరికి చిన్న సిమ్లో పెట్టేసి దగ్గరికి వచ్చిన తర్వాత చల్లార్చినాక మనం ఒక ఎల్లిగడ్డ పెద్దది, చిన్నగా ఉంటే 2 ఎల్లిగడ్డలు, గల్లు ఇవి వేసి మిక్సీలో వేసినప్పుడు 2 సార్లునే బరకగా నాదు అంతే. మన రోటి పచ్చడి లాగానే ఉంటుంది. మనకి ఇప్పుడు రోళ్ళు లేవు కదా, కరువు అయిపోయినాయి. ఆ రోళ్ళు లేవు కాబట్టి మిక్సీ ఉన్నోళ్ళు, మీ అందరికి ఇంట్లో మిక్సీలే కాబట్టి మన రోలు లాగానే 2-3 సార్లు బరకగా అనుకోవాలి. ఎక్కువ అన్నదంటే అది మెత్తగా అంత టేస్ట్ అనిపించేది. మన రోటి పచ్చడి లాగా ఉండాలంటే అట్లా చేసుకోవాలి బరకగా. మస్తు సూపర్ ఉంటుంది. ఈ టమాటా పచ్చడి మా ఇంట్లో అందరికి ఇష్టమే. ఈ టమాటా పచ్చడి అంటేనే నేను ఇప్పుడు చేస్తాను. ఇది మీ అందరికీ చేర్పిస్తుంది. ఈరోజు శుక్రవారం, మరి ఇదే టమాటా పచ్చడి. సూపర్ ఉంటుంది. అసలు మునిగాకు వేయాలి కానీ మునిగాకు నా దగ్గర ఇప్పుడు లేదు. ఎప్పుడైనా ఏ పచ్చళ్ళైనా మునిగాకు అని చెప్తాను నేను. మునిగాకు పెట్టి మస్తు ఉంటుంది. అది చాలా హెల్దీ. పుదీనా ఇవన్నీ వేస్తుంటే మరి మాది టమాటా పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ